అందరికీ నమస్కారం. ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు, ఉద్యోగులకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముఖ్యంగా ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు, కార్మికులైతే అనేక సమస్యలు, ఆర్థిక సమస్యలు మరియు పని ప్రదేశంలో కూడా సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. పని గంటలు ఎక్కువ ఉంటున్నాయి, జీతం తక్కువ ఉంటుంది, పెన్షన్ ఉండడం లేదు. ఈ విధంగా మరి కనీస వేతనాలు అమలు చేయకపోవడం వల్ల కార్మికులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ఇక విషయంలోకి వెళ్తే తక్షణమే కనీస వేతనాల జీవో విడుదల చేయాలి, కార్మిక సంఘాల డిమాండ్. ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా అంటూ హైదరాబాద్ నుంచి న్యూస్ వస్తుంది. ఇక కనీస వేతనాల జీవోలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కనీస వేతనాల జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఏఐటియుసి, సిఐటియు, హెచ్ఎంఎస్, వివిధ ఐఎఫ్టియు, టిఎన్టీయూసి తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున ధర్నా అయితే చేయడం జరిగింది. ఇక ధర్నాను కనీస వేతనాల సలహా మండలి సభ్యులు ఎండి యూసుఫ్ అయితే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948 కనీస వేతనాల చట్టం ప్రకారం డిఏ లింకప్ అయిన జీవోలను ప్రతి 5 సంవత్సరాలకోసారి వేతనాలు సవరించి ఆ జీవోను విడుదల చేయాల్సి ఉండగా కనీస వేతనాలు సవరించి దాదాపు 18 ఏళ్లు కావస్తున్న జీవోలు సవరించకపోవడం అన్యాయమన్నారు. దీనివల్ల కార్మికులు నామమాత్రం వేతనాలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల బోర్డును నియమించకుంటే కార్మికులు కోర్టుకు వెళ్లి మరీ బోర్డును ఏర్పాటు చేయించుకోవడం జరిగిందన్నారు. బోర్డు కాల పరిమితి ముగిసిన వెంటనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 2వ కనీస వేతనాల బోర్డును కూడా ఏర్పాటు చేయించుకోవడం జరిగింది. ఈ 2 బోర్డుల్లో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించిందన్నారు. ఈ 2 బోర్డుల కాల పరిధిలో అన్ని కార్మిక సంఘాలు కలిసి శాస్త్రీయ పద్ధతిలో 1948 కనీస వేతనాల చట్ట పరిధిలోకి కనీస వేతనాలు ఎలా ఉండాలనే అంశాలను చర్చించి 2017లో లేబర్ కమిషన్కు నివేదించగా 2019లో బోర్డు సలహాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపించారన్నారు. దీంతో గత ప్రభుత్వం 2021 జూన్ 25 నుండి 30వ తేదీ వరకు వరుసగా సెక్యూరిటీస్ సర్వీస్ జీవో నెంబర్ 21, 22, 23, 24, 25 నెంబర్లు గల 5 జీవోలను విడుదల చేసింది. కానీ వాటిని గెజిట్ రూపంలో విడుదల చేయకపోవడం, అమలుకు నోచుకోవడం లేదని చెప్పేసి అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ జీవోలను వెంటనే గెజిట్లో ప్రింట్ చేసి అమల్లోకి తేవాలని ఆయన కోరారు. లేబర్ డిపార్ట్మెంట్ ముందు ఉన్న 12 జీవోలను ప్రభుత్వానికి నివేదించాలని, అలాగే ఇప్పటికే సిద్ధంగా ఉన్న 56 జీవోలను కూడా సరిచేసి సవరించి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టగానే మళ్లీ కొత్త ప్రిలిమినరీ నోటిఫికేషన్లు విడుదల చేయడం అన్యాయమన్నారు. ఒకసారి నోటిఫికేషన్ అయిన అంశంపై ఇంకొకసారి నోటిఫికేషన్ జారీ చేయడం వీలు కాదని, 2వసారి జారీ చేసిన నోటిఫికేషన్లను వెంటనే రద్దు చేసి గతంలో వేసిన 2 కనీస వేతన బోర్డుల సిఫార్సుల ఆధారంగా జీవోలను విడుదల చేయాలని కోరారు. ఈ ధర్నాలో సిఐటియు, ఇతర ఏఐటియుసి, ఐఎన్టీయూసి, హెచ్ఎంఎస్ ఈ విధంగా అన్ని రకాల కార్మిక సంఘాల నాయకులైతే పాల్గొనడం జరిగింది. సరే, ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం కూడా కనీస వేతనం 32,000గా నిర్ణయించింది. మరి 26,000 ఎక్కువ స్కిల్ ఉన్న వారికి 32,000, మీడియం స్కిల్ ఉన్న వారికి 26,000 ఈ విధంగా 3 రకాలుగా కనీస వేతనాలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా కనీస వేతనాలు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, తగిన పెన్షన్, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పేసి హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా మరి తీర్పులు అయితే ఇస్తున్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పట్టించుకొని తక్షణమే కనీస వేతనాల జీవోలు విడుదల చేయాలి. ఇక అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆయాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలామంది మరి ఈ కనీస వేతనాల సమస్యతో అయితే ఎదుర్కొంటున్నారు. కాబట్టి కనీస వేతనాల జీవో విడుదల చేసి అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కనీస వేతనం ఎవరికైతే లేదో వారందరికీ కూడా కనీస వేతనాలు అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి కోరుతున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.